అండి చూసారు కదా రోడ్ అంతా. చెప్పాను కదా దీనికి ఎవరు స్పాన్సర్ చేశారు అనేది, చాలా స్పెషల్ పర్సన్స్ అని చెప్పాను కదా, అది ఎవరో నేను లాస్ట్లో చెప్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా చాలా ఎంత వర్షం పడుతున్నా రోడ్డు చూసారు కదా ఎంత బాగుందో. సో చాలామంది ఏంటంటే నాకు యూట్యూబ్లో ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో ఎంత వస్తుంది అనేది ఈరోజు నేను చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. సో ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి అదన్నీ నేను చెప్పను. అదంతా ఏంటంటే నేను చేసేదే సోషల్ వర్క్ అనమాట. అది దానికి ఇలాంటివన్నీ నేను అడగను. ఎప్పుడు అడగకపోయినా చాలామంది చాలా వరకు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు. దానివల్ల అయితే నాకు చాలా అమౌంట్ అయితే వస్తుంది. చాలా అని అక్కర్లేదు, కొంత అమౌంట్ వస్తుంది. సో ఆ అమౌంట్ నేను ఏం చేశాను అనేది ఈ వీడియో మొత్తం చూడండి. బేసిక్గా అమౌంట్ అనేది నాది కాదు, మీదే. ఎందుకంటే నేను అడగకుండా మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అన్నీ చేస్తున్నారు కాబట్టి. సో ఆ అమౌంట్ అంతా మీదే. సో ఈ రోడ్ అంతా వేయించింది ఆ అమౌంట్తోనే. సో క్రెడిట్ అంతా మీదే. ఇదంతా మీరు చేశారు కాబట్టి నాకు అమౌంట్ వచ్చింది, నేను ఇదంతా చేయగలిగాను. సో నాదేం లేదు, ఇదంతా చేసింది మీరే అనమాట. సో స్పాన్సర్స్ మీరే ఈ మొత్తం ఈ రోడ్డు చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటంటే గుమ్మిత్ నవీన్ రెడ్డి గారు అయితే మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సార్ కూడా ఏంటంటే సార్ అమౌంట్ ఇలా వచ్చింది ఏం చేద్దామంటే ఈ రోడ్డుకి యూజ్ చేయను నవీన్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ ఇంకా చేస్తూ ఉంటాను. లైక్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేది ఏది చెప్పను. చాలామంది ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే సేమ్ ఇప్పుడు నేను చేసే వర్క్ ఇంట్రెస్ట్ ఉండి ఆ వర్క్కి ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో వాళ్ళని నాలో చూసుకొని ఫాలో అయ్యి చూస్తున్నారు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో పబ్లిక్ రియాక్షన్ అయితే చూద్దాం ఇప్పుడు, అందరూ ఎలా ఫీల్ అవుతారో. నెక్స్ట్ స్కూల్ పిల్లలు కూడా ఆటో పడిపోయింది కదా, ఆ ఆటో వస్తుంది ఇప్పుడు. ఆ ఆటో ఏంటి, వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి పిల్లలది చూద్దాము. లెట్స్ గో. బాగా ముందురా ఇటు వచ్చారుగా అని. ఎలా ఉందని అంతకుముందు ఇబ్బందిగా ఉండేది కదా, స్కూల్ పిల్లలు అదే దిగబడిపోయింది కదా. అవును, యాక్చువల్ స్కూల్ పిల్లలు ఆటో పడిపోయిందని చెప్పి ఇదంతా చేయించాం అనమాట. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేదు. అదే ఇట్రా, అలా వెనకరా, ఇలా ఇట్రా. ఎలా ఉంది రోడ్డు ఇప్పుడు? బాగుంది ఇప్పుడు. ఇట్రా. ఏ పిల్లలు ఎలా ఉంది రోడ్డు? సూపర్ ఉంది. నీకు రోడ్డు నచ్చుదమ్మా? పెట్టు, ముద్దు పెట్టు. ఇది ఎక్కడ మీ ఇల్లు? అటో. ఓకే, హ్యాపీయేనా? హ్యాపీ అని చెప్పండి. ఓకే, బాగా చదువుకోవాలి అందరూ, ఓకేనా? ఇంతకుముందు వచ్చారు ఈ రోడ్లోకి ఎప్పుడైనా? ఈ 4 సంవత్సరాలు అవుతుంది దిగి. ఈ 4 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా? ఏమ్మా నడిచి వస్తున్నారు? ఎందుకు ఆపేస్తున్నారు? రోడ్డు బాగాలేదనా? రేపు నుంచి చెప్పు రోడ్డు బాగా అయిపోయింది మాది, లోపలికి వచ్చాను అని చెప్పండి, ఓకేనా? హ్యాపీయా? ఎలా ఉంది రోడ్డు? బాగుందా? ఎలా ఉందండి రోడ్డు? చాలా బాగుంది. ఓకే, అడుగు వేయాలి అంత బురద ఇప్పుడు. అవును, చాలా బాగుంది. నడిచి వస్తున్నావేమి? ఎందుకు? రోడ్డు బాగోదనా? మరి ఇదంతా చూడలేదా అతను? అవునా? మరి రేపు నుంచి చెప్పు రోడ్డు బాగా అయిపోయింది మాది, ఇక్కడ దింపమని. నువ్వు హ్యాపీయా? బాగా చదువుకోవాలి. మరి మీకోసమే ఈ రోడ్డు అది చేపించాం, మీ ఆటో పడిపోయిందని చెప్పి. ఇది వరకు నాకు కుదిరినంతలో చేసిన. ఎలా ఉంది? రోజు చూస్తాడు బాబు వీడియోస్ అన్ని. అవునా? ఓకే ఓకే, సూపర్ సూపర్. అయ్యో వస్తుందిలేండి, తప్పకుండా రావాలి. ఓకే, సంతోషం కదా మీరైతే. ఓకే, అవునా? ఓకే ఓకే అండి, బాయ్. నాకు కుదిరినంతలో లైట్గా చేశాను. చాలా మంచి పని చేస్తాను. ఎందుకంటే నీలాటలో ఉండాలి ఇదే. ఎందుకంటే లేదా ప్రమాదాలు ఇలాగ యాక్సిడెంట్లు అవన్నీ అవుతున్నాయి కాబట్టి
పిల్లల ఆటోలు కూడా పడిపోతుంటారు. అవును, ఆటో ఆటోలు కూడా పడిపోవడం. పడిపోతున్నాయి. అదే ఇలాంటి మంచి పని చేసినందుకు నువ్వు నిజంగా గ్రేట్ అసలు. అయ్యో థ్యాంక్స్ అండి, అందరం ఒకటే. అసలు యాక్చువల్గా ఉండాలి నీకు. నిజంగా చాలా మంచి పని చేస్తావు. థ్యాంక్స్ అండి. ఓకే డన్ అక్కడ. ఓకే అంతే హ్యాపీ మీ దయ వల్ల. అయ్యో నాదయ్యే ఉందండి. మీరు చేయబట్టే కదండి. ఓకే ఎలా ఉంది, ఎలా ఉంది రోడ్డు? బాగుంది. నచ్చిందా? ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందు బోర్డగా ఉండేది, సైకిల్ తొక్కడానికి అయ్యేది కాదు. బాగుంది. ఇప్పుడు బాగుందా? స్కూల్కి త్వరగా వెళ్ళిపోతారా? ఈసారి వర్షం పడిందని స్కూల్ ఎగ్గొట్టడానికి అవ్వదు ఇంక మీకు, నన్ను తిట్టుకోకండి. ఓకేరా బాయ్. నచ్చిందా? పిల్లలకి బాగానే ఉపయోగపడుతుందని చేయించాం. మీ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాదేం లేదు, అందరూ కలిసి చేస్తున్నాం. ఇది వెళ్ళిపోతున్నాడు లేకపోతే. రే ఎలా ఉందిరా రోడ్డు? మాట్లాడు. బాగుంది. బాగుందా? మొన్న అంటే బాగాలేదు, పడిపోయావు, ఇంకోసారి పడవలే. సంతోషనా? నోటితో మాట్లాడరా. మరి నువ్వు సైకిల్ మంచి పడిపోయావనేసి ఇదంతా చేయించాను నేను. ఒక ఉమ్మ పెట్టి మరి. అది ఎలా ఉంది రోడ్డు? బాగుంది. ఎలా ఉంది రోడ్డు? రోడ్డు బాగుంది. మీరు ఫుల్ హ్యాపీగా ఉన్నారే. రోడ్డు బాగా అయిపోయిందనా? ఓకే అయితే బాయ్. ఎలా ఉంది రోడ్డు? సార్ బాగా చాలా కష్టపడే రోడ్డు గురించి. అంటే ఇంత లోతు ఉండేది ఇక్కడైతే. అవును బండ్లు వెళ్ళి ఇక్కడ నిన్న మా కుర్రడికి కూడా ఒక బండి అంటే బండి తోసుకునేటప్పుడు అవును బండి వచ్చి అలా గుద్దేసరికి ఇక్కడ కట్ అయిపోయింది. అలాగే అవునవును చూసాను. అవును కావాలంటే వాట్సాప్ ఉంది సెల్ అని. అయ్యో అంతే బాగుంది, బాగా చేశారండి. అంటే మెయిన్ ఇదే ఎలా ఎంత ఇక్కడ ఎక్కువ గాతు ఉండేది కదా, అది ఇక్కడే చాలా పెద్ద గాతు ఉండేది. అవును ఇక్కడ. అవును అక్కడ పెద్ద గాతు ఉండేది. అవును ఇప్పుడు హ్యాపీ కదా? అయిపోయింది బాగా. ఏదో ప్యాచ్ వర్క్ చిన్నది నాకు కుదిరిన దానిలో బాగా హెల్ప్ చేసినట్టు మాకు. ఆటో అక్కడ పెట్టుకున్న హైట్ లోని అక్కడ నుంచి అలా కాలగొత్త నడుచుకొని ఆ పిల్లలు తల్లిదండ్రులు అలాగే తీసుకెళ్ళి చాలా భయంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎంత నోతుండేది, పిల్ల పడిపోతే అనవసరంగా తయారైన డ్రెస్ అంతా పాడైపోద్ది. అక్కడి నుంచి ఆ తల్లిదండ్రులు ఇక్కడ అలా కాలగొట్టాన్ని నీట్గా తీసుకెళ్ళి అక్కడ ఎక్కించేవారు. వచ్చేటప్పుడు కూడా అలా అక్కడ దిగిపోయారు. వర్షం పడితే స్కూల్ కూడా వెళ్ళడం మానేస్తున్నారు. స్కూల్కి అలా అవకాశం లేదు. ఆటో కూడా అక్కడ ఆపేసారు. అవును ఆటో వస్తే ఇంత అలా అయిపోయింది. అవును ఇప్పుడు ఆటో వాళ్ళు అందరూ హ్యాపీ, పేరెంట్స్ మీ దేవాల హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ సార్. ఎలా ఉందమ్మా రోడ్డు? సంతోషం మీరు అందరూ? ఆటోలు సైకిళ్ళు గట్ట వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయేది, స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయేది. చక్క ఇప్పుడు ఏదో ఈ రోడ్డు వేసి పెట్టారు, సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ శుభ్రంగా సంతోషంగా ఉంది, అందరూ శుభ్రంగా వెళ్తున్నారు, శుభ్రంగా వస్తున్నారు. ఇప్పుడు ఇదంతా నా వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు చూసారా, అంతా వాళ్ళదే. అలా చేయడం వల్ల నాకు కొంత డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఈ రోడ్డుకి వాడాను. ఏదైనా ఇప్పుడు బాగుంది, చక్కగా ఇల్లు వస్తున్నారు అందరూ కూడా, ఎవరికి ఇబ్బంది లేక. ఓకే మీ అందరూ హ్యాపీ కదా? మొత్తం క్వాలిటీ అంతా బాగానే ఉన్నారు. ఓకే డన్, హ్యాపీ అని చెప్పండి, ఇలా సరిపోద్ది ఇంకా. డన్ డన్ డన్. చిన్నోడవో పెద్దోడవో ఊనుకొని ఇంతమంది సైట్ లో ఇంత మనుషులు ఉన్నా సరే చిన్నోడు వినపోయింది తాపతాయం పడి గుంట గూబు ముసలిలో నన్నాపోతానని రోడ్డు ఏమించిన ఏదో కెసరబుగ్గో నీ తోసిన కాడికి ఏదో సాయం చేయను. ఎలా ఉంది చూడడానికి? బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇవాళ ముసలోలేటి వయసులోలేటి సైకిల్ మీద స్కూల్ పిల్లలేటి అందరూ కూడా స్వచ్ఛంగా శుభ్రంగా వస్తాను. అదే నువ్వు సంతోషనా మామగారు? సంతోషం.